ప్రభాస్ హీరోయిన్ శ్రీదేవి గారిని ఇలాంటి పాత్రలో చూస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ సినిమాలో శ్రీదేవి క్యారెక్టర్ చూశాక ఈ సినిమా ఏంటి ఇలా ఉంది, ఇంతవరకు బాగానే ఉంది కదా, ఇప్పటి నుంచి కథని కూని చేయబోతున్నారా అనిపించింది. కానీ పర్లేదు, డైరెక్టర్ కథని కన్విన్స్ అయ్యేలా చెప్తున్నాడు కదా అని మనమే కన్విన్స్ అవుతాము, కానీ పర్లేదు బాగానే చెప్పాడు. సినిమా ఎలా ఉందంటే ఇట్స్ ఓకే, డీసెంట్ మూవీనే. ఆర్ఆర్ రోహిత్ గారికి సోలో సినిమా మంచి హిట్ మూవీ. మళ్ళీ అదే జానర్లో కొంచెం మంచి కథనే ట్రై చేశారు. సినిమా కథ విషయానికి వస్తే హీరోకి పెళ్లి చేసుకోవాలంటే 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి. ఎన్నేళ్ళైనా 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకదు. చివరికి ఒక అమ్మాయి దొరుకుతుంది. ఆ అమ్మాయితో పెళ్ళి అయిందా లేదా అనేదే సినిమా కథ. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగానే సాగిపోతూ ఉంటుంది, కానీ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఇస్తారు. సినిమా అంతా బాగా తీసి ఇంటర్వెల్లో ఇంత పెంట చేస్తున్నారు ఏంట్రా అనిపించింది. నిజంగా ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా దరిద్రంగా అనిపించింది. ఇంటర్వెల్కి నేను యాక్చువల్గా షాక్ అయ్యా. సెకండ్ హాఫ్లో కథని ఎలా కన్విన్సింగ్గా చెప్తారా ఇప్పుడు అని కొంచెం ఎగ్జైట్ కూడా అయ్యా. ఇట్స్ ఓకే, బాగానే చెప్పారు. పాజిటివ్స్ ఏంటంటే సినిమాలో స్టోరీ పాయింట్ చాలా ఫ్రెష్ పాయింట్ గురు. రైటింగ్ కూడా చాలా బాగుంది. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 2 పాటలు కూడా చాలా బాగున్నాయి. సినిమాకి అతిపెద్ద పాజిటివ్, అతిపెద్ద నెగిటివ్ కూడా యాక్టర్ శ్రీదేవి. ఈ సినిమా ప్లాట్కి శ్రీదేవి చాలా అవసరం, కానీ శ్రీదేవి గారే అవసరం లేదు. హీరో నారా రోహిత్ ఏజు, హీరోయిన్ శ్రీదేవి ఏజు రియల్ లైఫ్లో సిమిలర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. అందుకే కొన్ని సీన్స్ని మనము డైజెస్ట్ చేసుకోలేము. నారా రోహిత్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. వాసుకి, అభినవ్ గోమతం, సత్య క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఎటొచ్చి బలవంతంగా కన్విన్స్ అయ్యి కొన్ని సీన్స్ని పట్టించుకోకుండా మనం సినిమా చూస్తే మాత్రం డెఫినెట్గా సినిమా నచ్చుతుంది. ఇట్స్ ఫ్యామిలీ ఫిలిం. నిజంగా ఫ్యామిలీతో వెళ్ళి బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి చూసి డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.